వెల్కమ్ టు మెగా 9 టీవీ ఆఫ్ ద రికార్డ్. పల్నాడులో పరిస్థితులు మారుతున్నాయా? హత్యలు, కక్షలు మళ్ళీ తారాస్థాయికి చేరాయా? ఒకానొక సమయంలో ఫ్యాక్షన్ గడ్డాగా పేరున్న పల్నాడులో కాస్త మార్పు కనిపించినా మళ్ళీ ఇప్పుడు తిరిగి రక్త చరిత్ర మొదలైందా? రాజకీయ విభేదాలు హత్యలకు దారితీస్తున్నాయా? పార్టీల ముఖ్య నేతలు బాగానే ఉంటున్నా అమాయక కార్యకర్తల ప్రాణాలు బలవుతున్నాయా? పల్నాడులో మళ్ళీ రక్తపాతం ఎందుకు మొదలైంది? కారకులు ఎవరు? ఇన్సైడ్ ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పల్నాడులో రాజకీయ హత్యలు పెరుగుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రయ్య హత్య సంచలనంగా మారింది. తాజాగా జట్టి వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు హత్యలు పల్నాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో 2 మర్డర్లకు సంబంధించిన ప్రధాన కారణం ఆధిపత్య పోరని తేల్చారు. హత్యకు గురైన ఇద్దరు చాలా కాలంగా టీడీపీలో కొనసాగుతున్నారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయి A1 గా ఉన్న జవిశెట్టి శ్రీను అనే వ్యక్తి మొన్న ఎన్నికల సమయంలో 2024లో వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామరెడ్డికి కుడి భుజంగా పని చేసేవారని అక్కడి వారు చెప్తున్నారు. సుమారు 5 గంటల ప్రాంతంలో గుండ్లపాడు గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో బోధులపాడు వద్ద 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావులను బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి కోట చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి టీంను ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రెండో ముద్దాయి తోట వెంకటరామయ్యకు A1 ముద్దాయి అయిన జవిశెట్టి శ్రీను దగ్గరి బంధువు. స్థానిక గ్రామాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడం, ఆధిపత్య పోరు వల్ల ఈ ఘటన జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే చంపుకునే అంత ఆధిపత్య పోరు ఉండకపోవచ్చు. కానీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి వచ్చిన వారు రెచ్చగొడుతూ ఒకరిపై ఒకరు గొడవ పడేలా చేస్తున్నారని టీడీపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. అయితే నియోజకవర్గంలో కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నా ఎమ్మెల్యే జూలకంటి పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇదే గ్రామంలో గతంలో చంద్రయ్య హత్యకు గురయ్యారు. ఈ డబుల్ మర్డర్ కేసులో మాజీ ఎమ్మెల్యే PRK, అతని సోదరుడు వెంకట్రామరెడ్డి ముద్దాయిలుగా చేర్చారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ చేస్తున్నారు. SP స్థాయి అధికారి విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటనపై లక్షల రూపాయలు అకౌంట్స్లో బదిలీలైనట్లు పోలీసుల సమాచారం. కాగా ఇటీవలే మహానాడులో ఈ ఘటన ఆధారంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు కోవర్టులు చేరి తమ ఎజెండా అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలోకి ఎంతమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ కార్యకర్తలు శాశ్వతమని చెప్పుకొచ్చారు. అయితే పల్నాడులో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రాజకీయ పార్టీల నేతల ఆధిపత్య పోరులో తాము బలవుతున్నామని వాపోతున్నారు. పల్నాడు గడ్డపైన ఈ రక్త చరిత్రకు ముగింపు పలికి శాంతి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.